మంచి సువార్త ఏంటంటే మనం బాగుండబోతాం, మనం బాగుండబోతున్నాం, మన బిడ్డలు బాగుండబోతాం, నీ భవిష్యత్తు బాగుండబోతుంది. అందుకే ఎట్లా మరి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వర్తమానము పసదు పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము పసదు పోదాం సర్వలోకము అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము పసదు పోదాం సర్వలోకము. అంచేత ఈ సంతోషకరమైన వర్తమానం ఏంటంటే మనం బాగుండబోతున్నాం, మన బిడ్డలు బాగుండబోతారు. హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే ఏం జరగబోతుందో బాధపడబోతాం. అర్థమైందా? మన బిడ్డల గురించి, మీ బిడ్డల గురించి మీరు ఆలోచిస్తుండేమో బాగుండబోతా అన్నారు. హల్లెలూయా, నీ భవిష్యత్తు బాగుండబోతారు, దేవుడి కార్యాలు చేయబోతారు. కనుక పాపం మరికేం అర్థం కావట్లే. నీ కుమారుడు దావీదు సింహాసనం మీద కూర్చోబోస్తున్నాడు, నీ బిడ్డ ఇశ్రాయేల్ని ఏలబోతా ఉన్నాడు, ఆయన రాజ్యం తరతరంలో ఉండబోతుందండి. ఏం అర్థం కావట్లే మరియమ్మకి. మన జీవితాల్లో కూడా అర్థం కాకపోతే ఒక విషయం మీకు చెప్పాలి పిల్లారా, అర్థం కాలేదని అవిశ్వాసంలోకి వెళ్ళలే. జాగ్రత్తగా నేనమ్మా, అర్థం కాలేదని ఏం చేయలేదంట అమ్మా. చూడండి ఒక్క మాట, లూకాసు వార్తలో నిన్న ధ్యానం చేశావు. అర్థం కాలేదని ఆమె ఎందులోనికి వెళ్ళలేదంట. అక్కడ చూడండి అమ్మా, ఆ మాట చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు అమ్మా సిద్ధించను గనుక అమ్మా నమ్మిన ఆమె, అది నమ్మింది ఆమె. అర్థం కాకపోయినా నమ్మాలంట. హల్లెలూయా చెప్తామా? పక్కనలో చెప్పండి, నీకు అర్థం కాకపోయినా నమ్ము. హల్లెలూయా. ఏం చేయమ్మా? అర్థం కాకపోయినా ఏం చేయాలంట చెప్పండి. అర్థం కాకపోయినా ఏం చేయాలంట? నమ్మాలి. అర్థం కాదు మనకి ఇప్పుడు ఏం అర్థం కాదు, మన పరిస్థితులు ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే నమ్మాలి. ఏమంటే దేవుడు చేయబోతా ఉన్నాడు. మాటిస్తుంది మనిషి కాదు, మాటిస్తుంది దేవుడు. హల్లెలూయా చెప్తామా? మాట చెప్తుంది దేవుడు. ఒకవేళ నీ బిడ్డల కోసమో, లేదా నీ అప్పుల కోసమో, నీ యొక్క వ్యాధి కోసమో, లేదా ఇల్లు కట్టుకోవడం విషయంలో నువ్వు దేని గురించి అయితే వేదన పడుతున్నావో, కానీ నీకు శుభవార్త దేవుడు ఏం చెప్తుందంటే, నీవు ఊహించని, నీకు అర్థం కాని కార్యాలు దేవుడు చేయబోతా అన్నాడు. హల్లెలూయా చెప్తామా? నువ్వు ఊహించని, నీకు అర్థం కాని కార్యాలు దేవుడు మన పట్ల చేయబోతాడు. ఏం చేస్తాడో తెలియదు, ఎట్టా నడిపిస్తాడో తెలియదు. హల్లెలూయా చెప్తామా? కనుక కొన్నిసార్లు ఎక్కడెక్కడి నుండో ఫోన్ కాళ్ళు వస్తాయి, ఎక్కడి నుండో మెసేజ్లు వస్తాయి, ఎక్కడెక్కడి నుండో ఏం జరుగుతాయి తెలీదు. అవన్నీ చూస్తుంటే దేవుడి ప్రణాళికలో భాగమే. హల్లెలూయా. కనుక దేవుని జనాంగమా, ప్రభు కార్యాలు ముందుకు సాగిపోదాం. కనుక పాపం లూకాసు వార్తలో చెప్తున్నాడు, అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడిన 32వ వచనంలో కింద లైన్లో అమ్మా దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును అంటున్నాడు. 33వ వచనంలో యాకోబు వంశస్థులు ఏలును అంటున్నాడు. 33వ వచనం కిందలో ఆయన రాజ్యము అంతము లేనిది. ఏమీ మరియమ్మగా అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే పేదరికం. ఇంకో సంగతి మీరు అర్థం చేసుకోండి ప్రియులారా, మరియమ్మ ఇవన్నీ మనసులో పెట్టుకుందని రాయబడ్డారు. చూడండి అక్కడ, ఆమె ఆ మాటలను తన హృదయంలో పదిలపరుచుకుంది. అమ్మా లూకా 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు
భద్రము చేసుకొనిన. అర్థమైందా? మా జాగ్రత్తగానండి. మరియమ్మ అనుకుంది పాపం లాస్ట్లో చివరిలో ఆయన పాపం ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు, పొడుస్తూ ఉన్నప్పుడు, ఆయన బాధపరుస్తూ ఉన్నప్పుడు మరియమ్మ అనుకుని ఉంటుంది, ప్రభువా నా కుమారుడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడన్నావే, ఇశ్రాయేలీని ఏళ్తాడన్నావే, ఆయన రాజ్యం అంతం లేనిదన్నావే, చూస్తే ఇప్పుడు ఏం చేస్తుందమ్మా, ఉమ్మి వేసి పిడికిలు గుద్దులు గుద్ది ఈడ్చుకెళ్ళిపోతుండే, ఏం అర్థం కాదు. అందుకే ఇంకో సంగతి ప్రియులారా, ఆ మాట అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో కానీ ఆయనకు అర్థం కావట్లే. ఏంటంటే ఇవి ఆత్మ సంగతులు. ఈ రోజు కూడా అమ్మా యెరూషలేంకి వెళ్తే, జాగ్రత్తగా వెళ్ళమ్మా, యెరూషలేంకి వెళ్తే మరియమ్మ తల్లి, ఆమె పేరు కూడా యానీ అంట, ఆమెకొక మందిరం కట్టినారు. ఎవరికమ్మా? మరియమ్మ తల్లికో మందిరం కట్టారు, మరియమ్మకో మందిరం కట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సకల వంశముల వారు నీ దగ్గరికి వస్తారని అన్నప్పుడు ఈరోజు యెరూషలేమునకు అమ్మ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. హల్లెలూయా చెప్తామా? ఈ మాటలు జరుగుతాయి. దేవుడి మాటలు అబద్ధం కాదు. మనకు అర్థం కాదంటే, మనకు అర్థం కాదు, కానీ దేవుడి మాటలు జరుగుతాయి. ఈరోజు ప్రపంచమంతా కూడా, అందుకే అక్కడ అంటాడు భూదిగంతముల వరకు అతడు ప్రబలుడగును. చూడండి అమ్మా, మీకా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో భూమ్యాంత అమ్మా కింద లైన్ అంటున్నాడమ్మా, ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును. ఇది నిజము. ఈరోజు మనం చూడగలుగుతున్నాం, ఈరోజు మనం అది చూడగలుగుతున్నాం, అది వాస్తవం, అది జరిగింది. అతడు భూమ్యాంతముల వరకు ప్రబలుడయ్యాడు. అందుకే అమ్మ భూమి నలుపక్కల నుండి యెరూషలేముకి వస్తూ ఉన్నారు. భూమి నలుపక్కల నుండి యెరూషలేముకి వచ్చి యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? కనుక మనం బాగుండబోతున్నాం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండమ్మా, 29వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయములో దేవుడు అంటున్న మాట మనం చూస్తున్న 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని స్తోత్ర. కనుక మనకి మంచే జరగబోతుంది పిల్లారా, నీకెందుకు భయమో? హల్లెలూయా చెప్దామా? సో ఎవరికి ఏ విధమైన భయం వద్దు. ఎందుకంటే ఆయన మన కొరకు సమాధానకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంతా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, ఆరాధన ఆపను, స్తుతించుటమానను, స్తుతించుటమానను, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నాలోడనుండును, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నాలోడనుండును. ఇప్పుడు మరొక విషయం, చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, మీకా గ్రంథంలోనికి వెళ్దాం ప్రియులారా. 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక అమ్మా, ఆయన నిలిచి అమ్మా యెహోవా బలము పొంది తమ దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. ఇప్పుడు చాలమ్మా. ఇక కాగా
వారు నిలుతురు. వండర్ఫుల్. 2 మాటలు ఇక్కడ రాయబడ్డాయి పిల్లలు. ఏంటంటే ఆయన నిలుస్తాడు, మనము నిలుస్తాం. హల్లెలూయా చెప్తామా? ఆ మాట చూడండి, ఆయన నిలుచును, మనము నిలుస్తాం. కీర్తనల గ్రంథంలో ఆ మాట కూడా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఏమంటున్నాడు ఆయన? 37వ కీర్తన 27వ వచనంలో, కీడు చేయుట మాని మేలు చేయము. ఇది పాయింట్. నిత్యము నిలబడ్డాం. ఏదో కొన్నాళ్ళు అమ్మ భక్తిహీనులాగా అప్పటికప్పుడు పైకి అమ్మ బాగా ఫలించి ఎదిగిపోయి అప్పుడే ఎండిపోయే మా చెట్టులాగా మనం ఉండకూడదు. అమ్మ గడ్డి పువ్వులాగా మనం ఉండకూడదు. మనం నిత్యం ఉండాలి. హల్లెలూయా అంటే ఏంటి అర్థం అంటే, అమ్మా 80లో ఉన్నప్పుడు నువ్వు ఎలాగొన్నావో, ఇప్పుడు నువ్వు ఎలాగొన్నావో కనబడుతున్నావు. నువ్వు హల్లెలూయా చెప్తామా? అప్పుడు ఎలాగొన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఆ నవ్వుతూనే ఉంటున్నావు, ఆ సంతోషంగానే ఉంటున్నావు. కారణం ఏంటంటే ఇంకా మనం ఉన్నాం. హల్లెలూయా, ఇంకా మనం ఉన్నాం. కారణం ఏంటంటే మన దేవుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు అందుకే ఏదో ఎగిరి పడతాం, ఉద్రేకపడిపోతాం, ఆవేశపడిపోతాం కాదు. ఉండాలి. ఎక్కడ చెప్పండి అమ్మా? భూమి మీద ఉండాలి. ఉంటావా వెళ్ళిపోతామా? హల్లెలూయా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నిలబడాలి, స్థిరపరచాలని దేవుడు కోరుకుంటాను. ఏం చేయాలనుకుంటున్నామ్మా? అందుకే వారు నిలుతురు, ఆయన నిలుస్తాడంట. ఆయన రాజు. కొన్నిసార్లు ఈ మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆందోళన పడుతున్నా. ఎందుకంటే ఏమవుతుందో అని అనుకుంటే ఈ మాట నన్ను చాలా ఆదరించింది. ఎన్నొచ్చినా ఏమొచ్చినా యేసయ్య రాజ్యం ఉండబోతోంది. హల్లెలూయా చెప్తామా? ఎన్నొచ్చినా ఏమొచ్చినా అంతము వరకు యేసయ్య రాజ్యం ఉండబోతోంది. మనము ఉండబోతా ఉన్నాం. ఎంతవరకు? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తా నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. అందుకే ఆ 37వ కీర్తన 29వ వచనంలో కూడా మాట రాస్తున్నాడు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము అదే లాంగ్ లైఫ్. ఇలారా నిత్యము ఉండబోతున్నాం, నిత్యము ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం, నిత్యము దీవెనకరంగా ఉండబోతున్నాం. ఇదేదో కొద్ది కాలంది కాదు. అందుచేత అక్కడ అంటాడు చూడమ్మా, 1 యోహాను పత్రికలో చూస్తే లోకము దాని ఆశయు గతించును, లోకము దాని ఆశయు గతించిపోతున్నవి గాని ఆ దేవుని చిత్తము జరిగించువాడు అమ్మా నిరంతరము నిలుచును. చూసారా? కనుక ఇప్పుడు యేసయ్య అమ్మ ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ప్రియులారా. మీకా గ్రంథం అమ్మ కొత్త నిబంధనకి 700 సంవత్సరాల ముందు రాయబడ్డారు. ఎప్పుడు వచ్చింది అమ్మా? కొత్త నిబంధనకి 700 సంవత్సరాలు. అంటే మన భాషలో చెప్తే యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అనుకుంటున్నాం. 2000 అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 2000. ఇప్పుడు 2000 అయింది, అది 700. మొత్తం ఎంత?
2700 సంవత్సరాలుగా అప్పుడు అంటున్న ఒక మాట చూడండి, ఆ 5వ అధ్యాయం 2వ వచనంలో. అమ్మా, పురాతన కాలము మొదలుకొని ఏంటదే మేకా గ్రంథమే మనకు పురాతన కాలం అంటే, మేకాకే పురాతన కాలం ఇంకోటి ఉందంట. హల్లెలూయా చెప్దామా? చాలా ముసలోడు, ఎందుకంటే 2700 సంవత్సరాల ముందు. ఆ మేకాకే పురాతన కాలం నుండి దేవుని రాజ్యం ఉందంట. హల్లెలూయా చెప్దామా? పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు. అర్థమవుతుందా? అందుకే ఈ రోజు ఏదో మనం ఆరాధన చేసేసినాం, ఈ రోజు గుడికి వచ్చినాం సంతోషంగా. నీ మనవాళ్ళు, నీ పిల్లలు ఇక్కడ ఆరాధించబోతా ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్బా, ఏం చేయబోతుండో, ఏం ఆనందించబోతుండో దేవుడికి స్తోత్రాలు. అక్క మిలాస్ వస్తాను, వాళ్ళ మనవరాళ్ళు కూడా అలాగే అద్దాలు పెట్టుకుని వస్తారేమో. గ్లోరీ టు గాడ్. ఏం జరగబోతుంది? అబ్బా, మరి ఏమని చెప్పగలం ప్రియులారు? ఇవన్నీ ఏమి ఆనందమో, ఏమి సంతోషమో. గ్లోరీ టు గాడ్. ఏం చేస్తాడో, ఏం చేయబోతుండో. గ్లోరీ టు గాడ్. ఏమండి, ఏం చేయబోతుండో, ఏమి ఆనందమో, ఏమి సంతోషమో. మన కుటుంబాల పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఇది 4 రోజుల కార్యం కాదు ప్రియులారా, 4 సంవత్సరాల కార్యం కాదు, తరతరాలకి దేవుడు. హల్లెలూయా చెప్దామా? అప్పటికే పురాతన కాలం అంటే ఇప్పటికి ఇంకా ఎంత దూరం అయిందో చూడండి. తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు 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 దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించకమునకు లోకముకు నాదిరేనప్పుడు, భూమిని పుట్టించకమునకు లోకముకు నాదిరేనప్పుడు, దేవుడు దేవుడు యేసు దేవుడు 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 యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్తే ప్రియులారా, 2వ వచనంలో ఆ మాట చూసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆత్మ, ఇన్ని క్వాలిటీలు కలిగిన, ఇన్ని లక్షణాలు కలిగిన ఆత్మ ఎవరి దగ్గర ఉందంట? మీదని రాశాడు చూడమ్మ 1వ వచనంలో. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి. సో ఆ చిగురే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు, హల్లెలూయా చెప్దామా? ఆ చిగురికి ఇవ్వబడిన ఆత్మలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండమ్మా. యెహోవా ఆ ఆత్మకుండే లక్షణాలు అక్కడ చదివినాం. ఆమె జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు తెలివిని యెహోవా ఎడల
ఇలాంటి ఆత్మ యేసు ప్రభు మీద ఉండబట్టే ఇక్కడ రాసిన మాట మీకా గ్రంథంలోనికి మళ్ళీ వెళ్ళిపోదాం. 5వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు తెలుసా? 5వ వచనంలో ఆయన సమాధానమునకు, ఆయన నీకు సమాధానం. ఎందుకంటే ఆయన ఆత్మ అమ్మ ఏం చేస్తుందంట? ఆలోచన, తెలివితేటలు పుట్టించగలిగిన ఆత్మ, బలము, భక్తి పుట్టించగలిగిన ఆత్మ, అమ్మ జ్ఞాన వివేచన కలిగిన ఆత్మ. సో ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా ఆ ఆత్మ వల్ల సమాధానం. కూల్ 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 నేనున్నా అంటుండ ఆయన. హల్లెలూయా. అమ్మా ఏం భయపడక్కర్లా. కారణం ఏంటంటే అన్నీ అలాంటి పవర్ఫుల్ అయిన ఆత్మ నాకు దేవుడిచ్చినాడు. హల్లెలూయా చెప్తామా. అందుకే నజరేయుడైన యేసు మీద చూడండమ్మా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, చూసావా ఎలాంటి పరిశుద్ధాత్మ? అమ్మా జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, అమ్మ శక్తి బలము కలిగిన ఆత్మ, తెలివి ఆలోచన కలిగిన ఆత్మ, ఇలాంటి పవర్ఫుల్ అయిన పరిశుద్ధాత్మతో ఉండబట్టే అతడు ఏం చేశాడంట? ప్రభు ఏం చేశాడమ్మ? అక్కడ దేవుడు ఆయనకి తోడయుండెను గనక మేలు చేయించు, అందరికీ మేలే చేస్తాడు, ఆయనకి ఈడు చేయడు. హల్లెలూయా. అందరికీ ఆయన ఏం చేయబోతున్నాడు? అంచేత ఏ పరిస్థితులు ఉన్నా కూడా, అందుకే పౌలు ఆ ఆత్మతోనే ధైర్యంగా చెప్తున్న మాటలు మనం చూద్దాం. ఇదిగో పడిపోతున్నట్టున్నామా, నిలబడ్డాము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మా ఎచిపోయినను శ్రమపడుచున్నాను. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగానండి. ఎచిపోయిన శ్రమలే, అయినా ఇరికింపబడిన వారము కాము. హల్లెలూయా చెప్దామా. ఇంకా ఏమంటున్నాడు? ఆమె అపాయములో ఉన్నా, అయ్యో కేవలం ఏమి లేనోళం కావంట, ఉపాయము లేనోళం కావు. తరుమబడుచున్నాను, అమ్మా పడద్రోయ, నిన్ను పడేయాలని చూస్తున్నారు కానీ నువ్వు పట్టంలే. హల్లెలూయా. పాప చాలా మంది దేవుని బిడ్డలు అడిగే ప్రశ్న, ఇంకా ఉన్నావా? ఇంకా ఉన్నావా? ఉన్నా. హల్లెలూయా. ఇంకా ఉన్నావా? ఉన్నా. పడద్రోయాలని చూసి కూడా వాళ్ళు పడిపోతున్నారు కానీ దేవుని బిడ్డలు పడిపోవటంలే. ఇంకా ఉన్నావా? కనుక జ్ఞానాత్మ కలిగిన దేవుడు, వివేకము ఆత్మ కలిగిన దేవుడు, ఆలోచన కలిగిన దేవుడు, శక్తి కలిగిన ఆత్మ కలిగిన దేవుడు. అబ్బా, కనుక సమాధానము కలిగి ఉందాం. హల్లెలూయా. ఏం కలిగి ఉందామంటే నెమ్మది. దేని గురించి చింతపడబాకండి. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఆయన నెమ్మదిస్తాడు. మనకి తెలియకుండానే, అర్థం కాకపోయినా మరియమ్మ నమ్మింది. ప్రియులారా, అర్థం కాకపోయినా మరియమ్మ నమ్మింది. మనకు అర్థం కాదు, మనం బాగుండబోతున్నాం, మనల్ని బాగుపరచబోతున్నాడు. రెండవదిగా మనల్ని స్థిరపరచబోతున్నాడు, నిరంతరం మనల్ని నిలబెట్టబోతున్నాడు. మూడవదిగా నెమ్మది ఇవ్వబోతా ఉన్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. అందుకే ఆయన జ్ఞానాత్మ కలిగిన వాడై, వివేకము కలిగిన వాడై, తెలివి కలిగిన ఆత్మను, శక్తి కలిగిన ఆత్మను కలిగి దేవుడు మన అన్ని విషయాల్లో చాలినంత దేవుడై ఉన్నాడు. ఆయన చాలినంత దేవుడై ఉన్నాడు. ఏ ఆపదైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా నీకు సహాయం చేయగలిగిన శక్తిమంతుడు. స్తోత్రాలు. ప్రభు వైపు చూద్దాం. అయితే ఒక్కటే చిన్న ప్రార్థన, నీకు ఇష్టంగా నేనుంటా. మనం ఒక తీర్మానానికి వద్దాం. ప్రభువా, ఎవరిష్టమో నేను చేయను. పేతురు భక్తుడు అంటాడు, అన్యజనుల ఇష్ట ప్రకారం జీవించింది చాలు, అన్యజనుల ఇష్ట ప్రకారం జీవించింది చాలు. యేసయ్య ఇష్టం, మనుజాసలు నెరవేర్చింది చాలు. యేసయ్య ఇష్టంగా మనం బతుకుదామా? అలాగన్నాళ్ళు మాత్రం ప్రభు వైపు చూద్దాం, నిలబడదాం. అయ్యా, నీకు ప్రీతికరంగా, నీకిష్టమైనది నేను చేస్తా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అవునయ్యా, నువ్వు నాకు సమాధానం ఇవ్వబోతున్నావు, నువ్వు నాకు నెమ్మది ఇవ్వబోతున్నావు.
నన్ను స్థిరపరచబోతున్నావు, నా బిడ్డలను ఆశీర్వదించబోతున్నావు, నాకేమేమో చేయాలని నువ్వు ఆశపడుతున్నావు. నీకు సంతోషపెట్టేటట్టు నేను బతుకుతా, నిన్ను ఆనందపరిచేటట్టు నేను జీవిస్తా అన్నవాళ్ళు మాత్రం ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సైలెంట్గా నిలబడదాం. నువ్వు చెయ్యయ్యా, ఏం ఆశీర్వాదం నువ్వు ఇవ్వబోతున్నావు చెయ్యయ్యా. నీకిష్టమే, నీ ఇష్టానికి నేను లోబడతా, నీ చిత్తానికి నేను లోబడతా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాల్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడి